Hi viewers, welcome to Ask Talks. I'm Dr. Riyaz Sayed. రైట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డిప్రెషన్. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రియల్లీ డిప్రెసింగ్ కదండి. అవునండి, చాలామంది ఈరోజు ఈ యొక్క డిసార్డర్తో బాధపడుతున్నారు. రైట్, చాలామంది మనం ఈరోజు పేపర్లో చూసే ఉంటాం. రైట్, చాలామంది డిప్రెసివ్ డిసార్డర్తో బాధపడుతున్నారు. వేల మంది, లక్షల మంది. రైట్, భారతదేశంలో చాలామంది దీంతో మనం బాధపడుతున్న కూడా తెలియదు అనమాట. సో ఇలాంటి వాటి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మనం హెచ్ఎంటీ వారి సౌజన్యంతో మనం ఈరోజు డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. హౌ టు డీల్ విత్ ద డిప్రెషన్, వాట్ ఈస్ ద న్యూరో సైన్స్ ఆఫ్ డిప్రెషన్, అండ్ దెన్ వాట్ ఆర్ ద టైప్స్ అని కూడా ఈరోజు మనం దీని గురించి మనం మాట్లాడుకుందామని. రైట్, సో డిప్రెషన్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రియల్లీ డిప్రెసింగ్. మనం 2017 కనుక చూసుకున్నట్టయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరాన్ని ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎంచుకుంటుందండి. సో 2017 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిప్రెషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ థీమ్తో వచ్చారు వాళ్ళు. సో అదే వాళ్ళు ఇచ్చిన దానికి ఒక థీమ్ పేరేంటో తెలుసా? లెట్స్ టాక్. అంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా డిప్రెషన్ అంటే చాలామందికి ఒక రకమైన చిన్న చూపు, ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్, ఒక రకమైన సబ్మిసివ్ ఫీలింగ్. అయ్యో నేను దీని గురించి బాధపడుతున్నానే అని ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా మనం బాధపడతాం, భయపడతాం. అంటే దెర్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సోషల్ టాబూ ఉందండి మన సొసైటీలో. అంటే దీని గురించి మనం మాట్లాడకూడదు, దీని గురించి ఏం చెప్పకూడదు, దీని గురించి డిస్కస్ చేయకూడదు అని. సో దాన్ని మనం షట్ ఆఫ్ చేయాలండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసారా అయితే ఈ మధ్యకాలంలో దీపికా పదుకొన్ న్యూస్లో చూసే ఉంటారు. రైట్, షీ suffered from depression like anything around 3-4 years back, and then anta pedda star avida, right, but still she was prone for this depression. Then how she survived, and then how she came out of it, what kind of support she got, ఇవన్నీ మనం ఈ మధ్యకాలంలో చూసే ఉంటాం. రీసెంట్గా హెచ్ఐసిసిలో జరిగిన ఒక కాన్ఫరెన్స్లో, వరల్డ్ ఐటీ కాంగ్రెస్లో కూడా షీఈ్ ఎ స్పెషల్ ఇన్వైటీ అండ్ దెన్ గేవ్ ఏ half an hour to 1 hour lecture on how she overcame with the depression. అండ్ దెన్ నాట్ ఓన్లీ షీ, కరణ్ జోహర్, చాలామంది మన బాలీవుడ్లో నిర్మాత, ఆయన దర్శకుడు కూడా. సో ఆయన కూడా ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు ఆయన ఎన్ని రోజులు దీని గురించి సఫర్ అయ్యారు, ఎన్ని ఇయర్స్ సఫర్ అయ్యారు. షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్, బాలీవుడ్ బాద్షా అంటాం ఆయన కూడా దీనివల్ల సఫర్ అయ్యాడు. నాట్ ఓన్లీ దిస్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి లైఫ్లో ప్రతి స్టేజ్లో మనకు తెలియకుండానే ఈ కైండ్ ఆఫ్ డిప్రెసింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాండి. కొంతమంది దీన్ని గుర్తించగలరు, కొంతమంది దీన్ని గుర్తించలేరు. స్టార్టింగ్ ఫ్రమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 6 to 7 to at the end of the లాస్ట్ ఏజ్ ఆల్సో కూడా దీని గురించి మనం సఫర్ అవుతుంటారు. అంతెందుకండి, ఈ మధ్యకాలంలో చాలా సీనియర్ నటుడు, ఒక మంచి నటుడు రంగనాథ్ గారు చూసారా, ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఎవరైనా ఊహించగలరా అంత పెద్ద ఆయన అలాంటి సిచ్యువేషన్ చేస్తారని? చూసారా, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా వన్ ఈజ్ అండర్ గ్రోయింగ్. సో దాన్ని మనం గుర్తించాలండి. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళని మనం కాన్స్టెంట్గా గుర్తిస్తూ ఉండాలి వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏముందని. అందుకని ఇందాక చెప్పినట్టు దీపికా పదుకొన్, సో షీ హ్యాస్ స్టార్టెడ్ ఏ ఫౌండేషన్, లవ్ లివ్ లైఫ్ అని. సో ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే, టైం దొరికితే దాన్ని కూడా ఫాలో చేయండి. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిప్రెషన్ అండి. ఎనీబడీ కెన్ గెట్ సఫర్డ్ ఫ్రమ్ దిస్, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 to at the age of till the death also. So how to identify, we need to have awareness on this. టు హ్యాండిల్ ఎ సిచ్యువేషన్ యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్ అన్నారు. అంటే మనకు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి ఆ సిచ్యువేషన్ గురించి అవేర్నెస్ ఉండాలి, లేకపోతే మనం హ్యాండిల్ చేయలేము. డిప్రెషన్ గురించి మనం చాలా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ దీని గురించి ఈ మధ్యకాలంలో కావాల్సిన కొద్ది గొప్ప అవేర్నెస్ వస్తుంది. సో దీన్ని ఇంటెన్సిఫై చేయడానికి మనం హెచ్ఎంటీ వారు ఈరోజు దీని గురించి ప్రత్యేకంగా ఈ షోని ఏర్పాటు చేశారు. సో ఈరోజు ఈ షోలో మనం ఈ ఆస్క్ టాక్ సెషన్లో మనం ఈ డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. సో డిప్రెషన్ బేసిక్గా ఏంటండి? ఇట్స్ ఏ క్లినికల్ డిప్రెషన్ ఉందండి. సో కొన్ని 1 to 2 years అండి ఉండేవి అండి, కొన్ని 2 to 4 years ఉండేవి కూడా ఉన్నాయండి. సో క్రానిక్ డిప్రెషన్ 2 to 4 years వరకు ఉంటుంది. ఓకే, నార్మలైజ్ డిప్రెషన్ సో 1 to 2 years వరకు ఉంటుంది. సో దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి? డిప్రెషన్ యొక్క సిమ్టమ్స్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్ టర్మినాలజీలో ఆర్ సైక్రాటిక్ టర్మినాలజీలో ఎనహెడోనియా అంటాం. అంటే మనం ఏ పని చేసినా దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం. సపోజ్ ఒకప్పుడు మీరు గులాబ్ జామ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకోండి. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ డిప్రెసివ్ స్టేట్ యూ కాంట్ ఎంజాయ్. మామూలు స్టేజ్లో అయితే ఒక చిన్న ముక్కని నోట్లో పెట్టుకొని చాలా బాగుందిరా అనుకుంటాం. కానీ ఎనహెడోనియా స్టేట్లో, రైట్, ఇఫ్ యూఆర్ ఇన్ డిప్రెస్ స్టేట్ యూ కాంట్ ఎంజాయ్ ద ప్లెజర్ ఫీలింగ్ ఉండదు మీకు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, యూ విల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ స్లీప్. రైట్, ఇన్సోమ్నియా అంటాం. ఓకే, ఐదర్ ఇన్సోమ్నియా ఆర్ ఎక్సెసివ్ స్లీప్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3,
యూనో యువర్ అపిటైట్ విల్ బీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. అంటే మీ ఆకలి తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి బాగా ఎక్కువగా తినేస్తాం. చాలామంది డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఎక్కువ తినేస్తాం, కొంతమంది అసలు ఆకలి ఉండదు. సో ఇవన్నీ డిఫరెంట్ సింటమ్స్ అండి. సో దీన్ని మనం కొన్ని రోజులు తక్కువగా ఉంటే మనం తర్వాత వాటిని కావాల్సిన చిన్న చిన్న రెమెడీస్ తీసుకొని చేసుకోవచ్చు. కానీ ఇదే పర్సిస్టెంట్గా ఉంది, క్రానిక్గా ఉందంటే వీ నీడ్ టు డెఫినెట్లీ లుక్ ఫర్ రెమెడీస్ ఫర్ దిస్ అండ్ దెన్ వీ నీడ్ టు వర్కౌట్ ఆన్ దిస్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిప్రెషన్ అండి. ఓకే, సో డిప్రెషన్కి కారణాలు ఏంటి అంటే పిన్ పాయింట్ చేయలేమంటే కర్ణుడి చావుకి ఎన్ని కారణాలండి? చాలా కారణాలు ఉన్నాయి. మనకు సామెత ఉంది కదా, కర్ణుడి చావుకి చాలా కారణాలు ఉన్నాయి. అట్లాగే డిప్రెషన్కి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ నెంబర్ 1 అవర్ పర్సనల్ రిలేషన్షిప్స్. సో 70-80% ఆఫ్ ద వాట్ ఎవర్ ద కేసెస్ దట్ వీఆర్ కమింగ్ అక్రాస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెయిన్ ఇన్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్. అంటే మన మానవ సంబంధాల్లో ఒక స్ట్రెయిన్ వస్తుందండి. అది భార్యాభర్త మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, తండ్రి కొడుకు మధ్య కావచ్చు, తల్లి కూతురు మధ్య కావచ్చు, బిడ్డకి తండ్రికి మధ్య కూడా కావచ్చు. సో ఈ రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవ్వటం వల్ల మనకు తెలియకుండానే మనం ఒక డిప్రెసివ్ స్టేట్లో వెళ్తున్నాం. వాటిని మనం రెమెడీస్ తీసుకోవట్లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కాజ్. సెకండ్ కాజ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజ్ ఫైనాన్షియల్ కాజ్. సో ఫైనాన్షియల్గా ఆర్థికమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం. థర్డ్ వన్ ఈజ్ ద హెల్త్ రిలేటెడ్. ఓకే, కొంతమందికి క్రానిక్ పెయిన్ ఉంటాయి, కొంతమంది క్రానిక్ డిసీజెస్తో సఫర్ ఉంటాం. సో దే విల్ నాట్ బీ ఏబుల్ టు బీ మూవ్ అండ్ దెన్ బీ మోర్ యాక్టివ్. సో అట్లాంటి స్టేట్లో కూడా మనం ఒక డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. సో వేరేవి కూడా రీజన్స్ ఉంటాయి, బట్ మెజారిటీలీ అవర్ పర్సనల్ రిలేషన్షిప్స్, ద సెకండ్ వన్ ఇస్ ద ఫైనాన్షియల్ థింగ్, ద థర్డ్ వన్ ఇస్ ద హెల్త్ రిలేటెడ్. ఈ మూడు మేజర్లీ మన డిప్రెషన్కి కంట్రిబ్యూట్ చేస్తాయండి. సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలనేది ఈరోజు యొక్క స్పెసిఫిక్ టాపిక్ అండి. సో డిప్రెషన్ గురించి మనం డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ దెన్ కాజెస్ ఆఫ్ ద డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. 1 of 3 కాజెస్ చెప్పుకున్నాం. ద ఫోర్త్ కాజ్ కుడ్ బి దెర్ ఈస్ సమ్ క్రోమోజల్ ఫ్యాక్టర్, దెర్ ఈస్ సమ్ జెనెటిక్ డిస్పోజిషన్ అని కూడా కొంత రీసెర్చ్ నడుస్తుందండి. సో దాన్ని మనం పిన్ పాయింట్గా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క జీన్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క పర్సన్లో ఒక జీనోమ్, ఒక జెనెటిక్ స్ట్రక్చర్. సో దాన్ని మనం అదే కాజ్ అని చెప్పలేము. బట్ ఎక్కడైనా ఒక జెనెటిక్ ఫ్యాక్టరో లేకపోతే కొంతమంది మనం చూసే ఉంటాం, కొన్ని ఫ్యామిలీస్లో కానీ ఎక్కడో మనకు తెలిసిన వాళ్ళు కానీ కొన్ని జనరేషన్స్ నుంచి ఆ డిప్రెసివ్ స్టేట్కి లోన్ అవ్వటమో లేకపోతే సూసైడల్ థాట్స్ రావటమో, సూసైడ్ చేసుకోవటమో ఉంటుంటారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి. ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ ముని అమ్మమ్మ గారు ఆవిడ సూసైడ్ చేసుకున్నారు, అమ్మమ్మ గారు సూసైడ్ చేసుకున్నారు. సో ఒక 2 జనరేషన్స్ నుంచి అలానే జరుగుతుంది కంటిన్యూస్గా. అంటే ఎక్కడో నేను ఇలా చదివిన తర్వాత ఎక్కడో ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కూడా ఉందేమో అని అనిపిస్తుంది. కొంత రీసెర్చ్ నడుస్తుంది, బట్ దీన్నే మనం 100% అని చెప్పలేము. సో దీని గురించి మనం కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళని మనం ఇట్లాంటి సిచ్యువేషన్ కనుక మనం ఎవరైనా ఎదురైతే మనం ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళని కొద్దిగా మనం ఎమోషనల్గా ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. అట్లాంటి థాట్స్ రాకుండా చేసుకుంటాలి. వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్ క్లియర్ చేసుకోవాలి. ఎమోషనల్గా వాళ్ళు కొద్దిగా ఇంబ్యాలెన్స్ అయినా మీరే కొద్దిగా సర్దుకుపోయి లేకపోతే మీరే కొద్దిగా మెచ్యూరిటీతో వాళ్ళని అర్థం చేసుకొని మనం చేయాలండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీ సపోర్ట్ డిప్రెషన్ డీల్ చేయడంలో చాలా రోల్ ప్లే చేస్తుందండి. ఓకే, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందాం అంటే ఉమెన్ గురించి మాట్లాడుకుందాం, ఉమెన్ అండ్ డిప్రెషన్. ఎందుకంటే ఉమెన్ అండ్ డిప్రెషన్ మన ఇంటికి ఒక ఫల్క్రమ్, మనం నడిపించేది ఎవరండి? మన ఇంటిని నడిపించేది ఒక ఉమెనే కదా. అదే సపోజ్ తల్లి కానీ లేకపోతే భార్య కానీ, సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్, సో మదర్ విల్ take the central role. If somebody is married and then if it is joint family, the wife also takes the central role. But మెన్ కంటే ఉమెన్ ఎమోషన్స్ చాలా ఫ్రెజైల్గా ఉంటాయండి, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దానికి కొద్దిగా రీజన్ ఉందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దేర్ సైకాలజీ ఈజ్ డ్రివెన్ బై దేర్ ఫిజియాలజీ. అంటే ఇప్పుడు మనం చూసే ఉంటాం ఉమెన్కి ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుందండి. సో ఆ సైకిల్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. సో అవి రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. కొద్దిగా చిరాకుగా ఉండటం, కోపం ఉండటం, ఇవన్నీ ఉంటాయి. రైట్, వాళ్ళకి పెయిన్ ఉంటుంది, పెల్విక్ పెయిన్ ఉంటుంది. ఇవన్నీ PMS అంటాం, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. సో దీన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా ఎవరైతే ఉంటారో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని గుర్తించినప్పుడు అలా ఒక 1 month మొత్తం బాగున్నారు, కానీ ఒక 2-3 days ఎందుకు వాళ్ళు కొద్దిగా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు, కొద్దిగా మూడ్ స్వింగ్స్ చేస్తున్నారంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, మనం కూడా అర్థం చేసుకుంటా వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాటలు మాట్లాడారు, మనం కూడా ఇమీడియట్గా రిటార్ట్ ఇచ్చామనుకోండి, సో దట్ మైట్ లీడ్ టు ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ ద రిలేషన్షిప్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ అండి. సో వన్ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ దిస్.
దట్ ఈస్ వాట్ పిఎంఎస్. దాని తర్వాత పిఎండిడి అని ఉంటుందండి. జనరల్లీ పిఎంఎస్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఇట్ రేంజెస్ ఫ్రమ్ 2 to 3 days ఉంటుందండి. బట్ దానికంటే కొద్దిగా అడ్వాన్స్డ్ ఉంటుందని పిఎండిడి అంటాం, ప్రీ మెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిసార్డర్ అంటాం. ఇది ఒక 5 days నుంచి 7 days దాకా 8 days దాకా ఉంటుందండి. ఇది కొద్దిగా ఒక రకమైన డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారండి ఆ 7 to 8 days. సో దీనికి కావాల్సిన రెమెడీస్ని ఉమెన్ కానీ ఇంట్లో వాళ్ళంతా ఫ్యామిలీస్తో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క ఓబీజీ దగ్గరికి వెళ్ళి, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ అని వాళ్ళతో కూర్చొని మీరు మాట్లాడి, సో యూ నీడ్ టు సార్ట్ అవుట్ ద థింగ్స్ అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? మనం ఇఫ్ యూ కీప్ అండర్ గోయింగ్ దిస్ ఫేజ్ దెన్ ఇట్ విల్ బీ ఫర్దర్ డిటీరియేటింగ్ ద సిచ్యువేషన్. మనం అలా చేయకుండా, సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి, భర్తతో మాట్లాడి, లేకపోతే కుర్తుతో మాట్లాడి, ఎవరైతే షేర్ చేసుకోవాలో వాళ్ళతో మాట్లాడి, దెన్ గో టు ఏ ఓబీజీ, కన్సల్ట్ ఏ ఓబీజీ, ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజిస్ట్, అండ్ దెన్ టేక్ దేర్ సజెషన్స్, అండ్ దెన్ ఇఫ్ షీ సజెస్ట్ ఎనీ మెడికేషన్, ప్లీజ్ ఫాలో దట్ రిలీజియస్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్లీ. సో ఈ రెండు వచ్చేసి ఉమెన్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్కి రిలేటెడ్గా ఉండే డిప్రెషన్ డిసార్డర్స్ అండి. సో విత్ దిస్ ఈరోజు ఆస్క్ టాక్స్ని కంప్లీట్ చేద్దామండి. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకో 2-3 ఉమెన్ రిలేటెడ్ డిప్రెసివ్ డిసార్డర్స్ ఉన్నాయండి. వాటి గురించి కూడా డిస్కస్ చేసి మనం అండ్ దెన్ తర్వాత మనం దీన్ని ఎలా డీల్ చేయాలి, దీని యొక్క రెమెడీస్ ఏంటనేది మనం తెలుసుకుందామండి. సో టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైమ్ వ్యూయర్స్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ రియాజ్.